ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా ఉన్నారా? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? తప్పకుండా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు తప్పకుండా మనం స్వస్థపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఎవరైనా బాధ చేత అబ్బా నేను ఎందుకు ఇంకా బ్రతకాలి, నాకు చచ్చిపోతేనే నయం అని బాధపడుతున్నావా? నిన్నటి దినమున ఒక బిడ్డ ఫోన్ చేసి నాతో చెప్తుందమ్మా, మేము నలుగురం కూడా నాకు 2 పిల్లలు, నేను విషం తాగి చచ్చిపోవాలని మేము మందు తెచ్చుకున్నామమ్మా. కానీ దేవుణ్ణి తెచ్చుకున్నాక, దేవుణ్ణి నమ్ముకున్నాక, అంతకుముందు మేము బాగానే ఉన్నాము, మంచిగా నడిచింది. కానీ పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాక, పరిపూర్ణంగా దేవుల్లోకే వచ్చి మా దేవుడే గొప్ప అని మేము ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పటి నుంచి మా కష్టాలు ప్రారంభమైనవి. అందుకని మేము బ్రతకాలనుకోవట్లేదు అని నాకు ఫోన్ చేసింది. నేను అన్నాను, తప్పమ్మా, అలా ఎప్పుడు అనుకోవద్దు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. శోధనలు ఎట్లా ఉంటాయంటే, దేవుళ్ళకి వచ్చినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? నేను చూడు, మీరు లోకంలో ఉన్నప్పుడు ఎంత బాగా దీవించబడ్డారో, చేతి నిండా డబ్బులు, ఏది అడిగితే అది కొనుక్కోవడం, ఏది కావాలంటే అది దొరకటం, ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు చూడు, దేవుళ్ళలోకి వచ్చినాక నీకు ఎన్ని కష్టాలు, మీకు ఎన్ని శోధనలు. ఇంత విశ్వాసముగా ఉంటున్న మా జీవితాల్లో అమ్మా మేము జరించలేకపోతే, అందుకే మేము మందిరానికి రావట్లేదు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి బాధలు, సమస్యలు నువ్వు ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు మనలను ఆయన కను దృష్టిలో ఉంచుకున్నాడు. మీ బాధలు కడుగుతున్నాడంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. చాలామందికి ఈ బాధ ఎక్కువైపోతుంది. అప్పుడు నేను చెప్పాను, తప్పమ్మా, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మరణానికి అప్పగించే దేవుడు కాదు. ఈ చిన్న శోధన తట్టుకొని మీరు గనక జయించగలిగితే, నిజంగా ఎక్కడ తల ఉంచారో దేవుడు అక్కడ తలపైకెత్తుతాడమ్మా. ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు, కానీ కావాలని మీకు శోధన రాలేదు అని చెప్పాను. సరే అమ్మా, మేమైతే దేవుడిని వదిలిపెట్టాం, మాకు వచ్చి ప్రార్థన చేయమ్మా అంది. తప్పకుండా అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నావా? ఎవరైనా ఇలా మాట్లాడుకుంటున్నారా? తప్పు. అలాంటి మాటలు మన నోటికి రానియొద్దు. అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి, కానీ అలాంటి మాటలు ఎవ్వరు కూడా మనం అనుకోవద్దే. ఈ వాగ్దానం వింటూ, ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, ఎవరికైనా ఇలాంటి తలంపు కానీ ఆలోచన కానీ వచ్చినట్టయితే వాటన్నిటిని ఇస్తున్నాములో మాయం చేసి వదిలిపెట్టేసి దేవుని కొరకు బలంగా నిలబడు. దేవుడు తప్పకుండా నీ కొరకు దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో, ఏ మేలు చేయబోతున్నాడో, ఏ అద్భుతాన్ని దాచి ఉంచాడో దానిని ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అనుభవించకుండా చేసేది సాతాను, అనుభవించి చేసేది దేవుడు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో అనుభవించేటట్టుగా నువ్వు నిలబడి ఉండాలని మరొకసారి ఎవరితోనైనా ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నట్టయితే తప్పకుండా మీ జీవితాన్ని దేవుడు నాకు చేయబోతున్నాడని నమ్మినట్టయితే అద్భుతమైన కార్యాన్ని ప్రభు మీ జీవితాల్లో చేస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కుట్టుకొని పోవచ్చున్నది. ఎంత అద్భుతమైన మాట దావీదు అంటున్నాడు. చూడండి అమ్మా, ఎన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినా దావీదు చక్కటి మాట, నేను మూలుగుచూ అలసి ఉన్నాను. నిజమే, మన జీవితాల్లో మూలుగులు అనేది, అలసిపోవటం అనేది, కష్టాలతో అలసిపోయాను, కుటుంబంతో అలసిపోయాను, బిడ్డలతో అలసిపోయాను, భర్తతో, భార్యతో, రక్త సంబంధులతో అలసిపోయాను, సమస్యలతో అలసిపోయాను. దావీదు కూడా అదే చెప్తున్నాడు, నేను కూడా అలసిపోయాను, అన్నిట్లో కూడా నేను అలసిపోయి ప్రతి రాత్రి వచ్చిందంటే నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రి వచ్చిందంటే నాకు కన్నీరు, నేను ఏడుస్తుంటే నా పరుపు తేలిపోతుంది, అంటే అంతగా ఏడుస్తున్నాను, ఎందుకంటే సమస్యల వల్ల మూలుగుచున్నాను అని ఆయన చెప్తూ అంటున్నాడు. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. దేవునికి స్తోత్రం. నిజమే, ఎంత అద్భుతం చూడండి. కన్నీళ్ల చేత ఆయన పడక కొట్టుకొని పోయిందే, కానీ ఆయన మరణించాలనో, లేకపోతే నేను చచ్చిపోతే బాగుండనో, లేకపోతే నేను చచ్చిపోతాను అనుకున్నాడండి.
అనుకోలేదు కదా. చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందటండి చెప్పండి? చేప నీళ్ళల్లో ఎదురీరిద్దంట. అంటే సముద్రానికి ఎప్పుడు ఎదురీది, చచ్చిపోతే మాత్రం వెనకొస్తుంది. అందుకని దావీదు ఎన్ని శ్రమలు బాధ వచ్చినా ఏదాలనే జయించాలని కోరుకున్నాడు. కానీ ఆ అర్ధరాత్రులంతా పరుపు తేలేటట్టుగా ఏడ్చాడు. కానీ ఒక్కరోజు కూడా ప్రభువా నన్ను తీసుకో, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడా? అనలేదు. అందుకని దేవుని బిడ్డలారా, ఎవరు అలా చేయొద్దు. ప్రభు తప్పకుండా నీ కన్నీళ్ళు చూస్తున్నాడు, నీ రహస్య ప్రార్థన చూస్తున్నాడు, నీ విజ్ఞాపన చూస్తున్నాడు. తప్పకుండా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ, శ్రమ ఆయన చూస్తున్నాడు. రాత్రులు నిద్ర పట్టుకోకుండా, నిజంగా మరి రాత్రులు నిద్ర పట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఎవ్వరికి తెలియదా? నువ్వు ఏడ్చేది దేవునికి తెలుసు. నీ పక్కనున్న నీ భర్తకు తెలవవచ్చు, పక్కనున్న నీ భార్యకి తెలవవచ్చు, నీ చుట్టుపక్కల నీ పిల్లలకు తెలవచ్చు. కానీ నీ కన్నీరంతా దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దేవుని బిడ్డ ఆ దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా తండ్రి, ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించావు, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారికి ఉన్న ప్రతి సమస్యలు కొట్టివేయండి. ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదిచ్చి, నీ కాపుదల భద్రత ఇచ్చి, పెళ్లి రోజు వివాహ దినాన్ని మీరు ఆశీర్వాదంగా మార్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.